పులి మేక ఆ. గీడు 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 ఉన్నాడు చూసినా బ్లాక్ డ్రెస్ జూమ్ చేయి గీడు గీడు భయ్యా గీ కలద్దాలు ఫేక్ కలద్దాలు చూసినా నువ్వు దమ్ము నీట్రారా అన్న ఆడు మేక ఆడు చిన్న మేక ఎవరు పులి వచ్చింది మేక వచ్చింది ఇందులో మేక నువ్వే. పులి నువ్వా? పులి నేను. అన్న ఒకసారి మూతి చూడు అన్న ఒకసారి మూతి చూడు మేక ఎక్కున్నాడు కదా. పులి నేను మేక నువ్వు. పులి నేను మేక నువ్వు. నువ్వు బచ్చాని అన్ని ఐమాక్స్ కాడ వసుకో తమ్ముడు ఇడ కాదు అన్న దీని వాటి కొడతాను రే సినిమా రిలీజ్ అవుతుంది చూడిపోయి సరేనా కాదు అన్న వీడు మూతి చూడు అన్న ఒక్కసారి వీడు పులి అంటే ఎవరన్నా నమ్ముతారా అన్న? డైరెక్టర్ సార్ కొడతారు ఈయన సంపాదించుకోరు మీరు అన్న ఇక నాకు మామూలుగా ఉండదు చెప్తున్నాను నేను. కాదన్న ఆర్ఆర్ సూపర్ అన్న మ్యూజిక్. అవును బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చింది రా భయ్. ఎందుకు? మంచిగా ఉంది సినిమాకి మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాక్సులు ఉంటాయి చూసినా? అదే ఇందులో పులివర్ చెప్తే 10 లక్షలంట. ఇందులో పులివర్ చెప్తే 10 లక్షలంట. నేనే అన్న పులి. ఇందులో పులి డైరెక్టర్ వాళ్ళు వచ్చా పులి నేను. అరే డైరెక్టర్ రా స్టోరీ రాసిన ఆయన. నువ్వు ఇట్రా అన్న నువ్వు ఇట్రా అన్న. కాదన్నా పులి ఎవరన్నా? 10 లక్షలు టికెట్ కొని నెంబర్ ఇచ్చాం కదా పంపించేస్తే వస్తుంది నీకు. కాదన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరన్నా అబద్ధం వాళ్ళకి చెప్పురా నిజంగా చెప్పుర్రి. సుభాష్ ఈషన్ అన్న మైండ్ బ్లోయింగ్ అన్న. అవునా? సూపర్ నిజంగా అసలుకి నిల్చున్న సౌండ్ వేరే ఇచ్చాడన్న. నాకు మస్తు నచ్చింది మ్యూజిక్ కానీ ఎడిటర్ కానీ. అంటే ఇట్లాంటి సినిమాలకి చాలా మంది అట్లా కొట్టరు ఒక రేంజ్ ఇచ్చేసిన అన్న. పులి ఎవరు అన్న? పులి ఎవరో గదే అర్థమవుతుంది అన్న లాస్ట్ వరకు. చిన్నపిల్లాడా చెప్పు. పులి నువ్వు చెప్పాలి కదా. అలా మమ్మీ పులి ఎవరు? నేనే అన్న. అంతే. సినిమా చూసిన వాళ్ళు అందరు పులిలు అన్న. సినిమా చూసిన అందరు పులి. చూడని వాళ్ళు మేకలు. అంతే. కరెక్టే అన్న. కరెక్ట్. కానీ సూపర్ చేసింది సార్. థ్యాంక్ యూ. సూపర్. నాకైతే మస్తు నచ్చింది సార్. కంగ్రాచులేషన్. అంటే ఇట్లాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయండి భయ్యా. అంటే నాకు మ్యూజిక్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు సస్పెన్స్ అయితే సూపర్. క్లైమాక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని చేశారు. కానీ నిజంగా సార్ పార్ట్ 2 ఎప్పుడు సార్? 7th నిజంగా. కానీ సార్ నిజంగా నేను సస్పెన్స్తో చూసాను సార్. ఆ డిస్టర్బెన్స్లో కూడా మీ అందరూ నవ్వుకుంటూ కూడా సస్పెన్స్తో చూసిన. నాకు మస్తు నచ్చింది సార్. నిజంగా నెక్స్ట్ సినిమా సార్ నన్ను పెట్టుకోరు సార్. చిన్న క్యాటరీ సార్. కానీ ఆల్ ది బెస్ట్ సార్. సార్ మంచి హిట్ అయింది. ప్లీజ్ సపోర్ట్ ఇట్లాంటి సినిమాని సపోర్ట్ చేయర్రి. ఎందుకంటే ఇట్లా చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద మూవీస్ ఇస్తారు అన్న. ఒక్కసారి చూడరా అన్న మీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు కాదు కానీ ప్రైజ్ నాకు ఇస్తారా ఇయ్యరా గదే అర్థమవుతలేదు. నేను మాట్లాడి తీసుకుంటా 10 లక్షలు. టికెట్ పంపించాలి సార్. 10 లక్షలు ఇయ్యరు సార్. బాక్స్ ఎడబెట్టరు బాక్స్. అది నాకు తెలిసి అదేనా? ఆ బాక్స్ అదేనా అన్న? సూపర్ ఉన్నది అన్న. మీరు అందరు చూడర్రి. వాళ్ళు కూడా చెప్తారు ఇనుర్రు. నేను చెప్పుడు కాదు అన్న. పులి వచ్చింది మ్యాగజ్ వచ్చింది ఇప్పుడే సినిమా చూశాను. ఎస్పెషల్లీ మూవీలో ఏంటంటే మన వర్మ గారి కాన్సెప్ట్లు ఎక్కువ. మనకి ఐస్ క్రీమ్ సినిమా ఐడియా ఉంది కదా, ఒకే హౌస్లో తీస్తే ఎలా అనిపించిందో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో ఒకే లొకేషన్లో వీళ్ళు చేశారు. ఎస్పెషల్ లాంటి సినిమాకి ఫోటోగ్రఫీ ఉన్న ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. ఆ రెండు చాలా బాగా చేశారు. నాకు ఫోటోగ్రఫీ ఉన్న ఆర్ఆర్ చాలా బాగా నచ్చింది. తర్వాత ట్విస్టులు బాగా ఉన్నాయి. అందరూ కొత్త వాళ్ళైనా చాలా బాగా అంటే వాళ్ళకు ఉన్నంత వరకు వాళ్ళ పరిధిలో బాగానే చేశారు. తర్వాత చిత్రం శ్రీను ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేశాడు. చాలా రోజులకి శ్రీనుబాయిని లీడ్ రోల్లో చూసినందుకు కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మెయిన్ ఏంటంటే ఇందులో ట్విస్టులు బాగున్నాయి. ఆ ట్విస్టులు అనేది మనం థియేటర్లో చూడాలి తప్ప అంతకుమించి ఇంకా రివీల్ చేసినా వేస్ట్ అది. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి థియేటర్లో చూసేటప్పుడు కొద్దిగా ట్విస్ట్ ఉంటేనే దాని గురించి మొత్తం అనేది వేరేగా ఉంటుంది. సో అలాంటిది నాకు ఫోటోగ్రఫీ తర్వాత ఆర్ఆర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఎవరు చేశారో కానీ భలే చేశారు. టైటిల్ ఎస్పెషల్లీ టైటిల్ ఒకటి పులి వచ్చింది మేక చచ్చింది అంటే ఏది పులి ఎవరు మేక ఎవరు, అసలు పులి ఎప్పుడు వచ్చింది మేక ఎందుకు చచ్చింది అనేది మాత్రం సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా బాగుంది.
పూలు వచ్చింది మేకస్ వచ్చిందంట. సినిమా టైటిలే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులో పూలు ఎవరు మేక ఎవరు తెలుసుకోవడం నాకు సినిమా మొత్తం చూడాల్సి వచ్చిందనమాట. సినిమా చూసినా కూడా ఇంకా అర్థం కాలేదు, బట్ సినిమా స్టోరీ మాత్రం బాగుంది, చాలా బాగుంది. సినిమాలో 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ వైజ్ సినిమా మొత్తం తిరిగింది. ఇందులో మెయిన్గా బీజిఎం, ఆర్ఆర్ చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. అదే ఉంది సినిమాలో మెయిన్గా. ఇంకోటి ఏంటంటే ఒక క్యారెక్టర్ చేసిన చిన్నబాబు కూడా చాలా బాగా చేశాడు. అది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఓవరాల్గా చిత్రం శ్రీను గారు కూడా చాలా బాగా చేశారు. చాలా రోజుల తర్వాత ఓవరాల్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు చిత్రం శ్రీను గారు. సినిమా ఒక ఫామ్ హౌస్ లాంటి దగ్గర జరుగుతుంది. అది మొత్తం ఒక హారర్ థ్రిల్లర్ అన్నీ కలిపి మిక్స్ కొట్టి ఎట్లా ఉంటుందో అలా ఉంది సినిమా. మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నైస్ సినిమా. సో డార్లింగ్, ఇందాక చూసా మూవీ, లైక్ కొత్తగా ట్రై చేసారు, చాలా బాగుంది. అండ్ ఎవ్రీ సెకండ్ ట్విస్ట్ అనేది ఉంటుంది అనమాట. అన్న ఇంత సినిమా పేరు చెప్పే పులి వచ్చింది మేకది వచ్చింది. ఇప్పుడు పులోడు మేకోడు ఆబ్వియస్లీ నేనే పులి. ఆడంటాడు. సో డార్లింగ్, నిజంగా కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలంటే ఏదో ఒక ట్రై చేయాలి. అండ్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ప్రతి ఒక్క సీన్లో ట్విస్ట్ ఉంటుంది అనమాట. అసలు సస్పెన్స్, అది హారర్ మూవీయా లేకపోతే ఇంకేం రివ్యూ అవుతా అని చెప్పేసి. సో లాస్ట్ వరకు చూస్తే ఇంకా పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనమాట. అసలు మొత్తం ఇంట్లోనే రివీల్ చేస్తారు అనుకున్నాము. అసలు చాలా మంచిగా అనిపించింది. కొన్ని సినిమాలు చూస్తుంటే బోర్గా అనిపిస్తుంది, చిన్న సినిమా రాబాయ్ ఏం చూస్తాం, ఎప్పుడు అయిపోతారు రాబాయ్ తలనొప్పి అని అనిపిస్తుంది. ఈ మూవీలో సెంటిమెంట్ కూడా సూపర్ సెంటిమెంట్ అండి, ఫ్యామిలీ సెంటిమెంట్, అసలు మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ కోసం మేము వెయిటింగ్ చేస్తున్నాం. అసలు పులి ఎవరు మావా? నేనే పులి. నేను సో నిజంగా కొత్తగా ట్రై చేసిరు, మంచి చేసిరు, ఒక మంచి సబ్జెక్ట్. సో పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనమాట. అది యాక్చువల్గా ఇంట్లో రివీల్ అయిపోతే బాగుండు, మళ్ళీ పార్ట్ 2 కోసం సస్పెన్స్ పెట్టేసిరు అనమాట. చాలా బాగుంది మూవీ. వీడియో ఇన్స్టలేషన్ కానివ్వండి, ఒక హోమ్లోనే అంత మంచి స్టోరీ రన్ చేశారు. ఇంత తక్కువ బడ్జెట్లో ఈ మూవీ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. అసలు సూపర్. సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇస్ డైరెక్టర్కి సూపర్ అండి, కంగ్రాట్స్. డైరెక్టర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆర్టిస్టులు కానీ, ప్రతి ఒక్క టెక్నీషియన్కి పేరున ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. చిన్న అబ్బాయి చాలా బాగా చేశాడు యాక్టింగ్. అవునవును, అతను అబ్బాయి సూపర్. కొత్తవాడైనా కూడా చాలా బాగా చేశాడు మూవీ. క్యారెక్టర్ బాగుందండి. అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. చాలా బాగా చేశారు. ఇంకా ఇలాంటి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో తీయాలి. ఈ లవ్వులు ఇవి కాకుండా కూడా కొంచెం కొత్తగా ట్రై చేశారు. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మూవీ. తప్పకుండా చూడండి. హలో, గుడ్ ఈవినింగ్ అలా. ఈ ఫిలిం ఇప్పుడే చూసినాక ఫస్ట్ ఏమో అనుకున్నాను, కానీ తర్వాతకు ప్రతి ఒక్క సీను థ్రిల్లింగ్, సస్పెన్షన్, అన్నిటికంటే ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్ మను ఈజ్ డిఫరెంట్ క్యారెక్టర్. చాలా మంచిగా చేసాడు అబ్బాయితో పాటు ఇతర నటీనటులు కూడా మంచిగా చాలా చక్కగా చేసి అంతా ఆనందించారు. ఓకే, థ్యాంక్ యూ. నా హాయ్ అన్న. ఇందాకైనా చూసాను నేను, పులి వచ్చింది మేకస్ వచ్చింది. పుష్ప సినిమాలకి వెళ్ళి ఒక డైలాగ్ తీసుకొని టైటిల్ పెట్టారు. నాకు తెలిసి ఈ సినిమా చూసే పుష్పాలు పెట్టినట్టు డైలాగ్ నాకు తెలిసి. కానీ నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇందాక భయా చారా ఒకసారి ఏంది వీడు, నేను నిన్ను పిలిచిన నారా. పులి వచ్చింది మేకస్ వచ్చింది, నువ్వు చెప్తే ఎప్పుడు లేకపోతే నా పక్కన ఉండు. నా పులి వచ్చింది మేకస్ వచ్చింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఈయన ఎందుకు పెట్టుందంటే ఉత్తగానే ఇట్లా పెట్టుకుందామని నాకు ఎక్కడంటే క్లైమాక్స్లో మస్తు అనిపించింది అన్న. పోరాడు ఆయననే ఉత్తమ విలన్ తెలుసా, ఉత్తమ విలన్. ఇందులో ఇంకోటి చెప్పాలంటే సరిపోయి మస్తు అయిపోయింది. అయితే ఇంకోటి ఏంటంటే దీనికి ఒకటి చేసారనమాట. ఏంటంటే సినిమాలో పులి ఎవరో చెప్తే 10 లక్షలు ఇస్తారంట. సినిమాలో పులి ఎవరో కాదు, ఒక పోరాడు ఉంటాడు, ఆయన పులి. లేకపోతే డైరెక్టర్ పులి భయ, ఎందుకంటే ఆయననే స్టోరీ తీసింది కాబట్టి ఆయననే పులి. ఒకవేళ నేను చెప్పింది రియల్ అయితే ఆ 10 లక్షలు వచ్చి నాకే అయ్యారు. ప్లీజ్, చాలా కష్టాలు ఉన్నా అన్న, ప్లీజ్ అన్న. ఈ అప్పులు ఎక్కువైపోయినాయి కొంచెం నాకు. సో నిజంగా చెప్తున్నా, సినిమా అయితే చాలా బాగుంది, మంచి సినిమా. మొత్తం ట్విస్ట్లే ఉన్నాయన్నమాట. మొత్తం ఒక 4 గోడల మధ్యలో నడిచే సినిమా ఇది. డైరెక్టర్ మాత్రం అండ్ కెమెరామ్యాన్ కానీ వీళ్ళందరూ ఎంత ఓపికతో తీసారంటే అంత ఓపికతో తీసారు సినిమా ఇది. చాలా అంటే చాలా కష్టపడ్డారు సార్. నిజంగా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అందరికీ. చాలా అంటే చాలా బాగుంది సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. అన్ని ట్విస్ట్లే ఉన్నాయి, ఒక్క చిన్న కామెడీ సీన్ కూడా ఏముండదు. అండ్ కాకపోతే ఒక్కొక్క డైలాగ్ బాగుంటుంది. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది మూవీది. అది ఇప్పుడే చూడితే అయిపోతుంది అనుకున్నా, కానీ కాదు, జనవరిలో ఉంటా పార్ట్ 2. సో ఇప్పుడు ఆ పార్ట్ 2 గురించి నేను వెయిటింగ్. సో ఇంకా వెయిట్ చేద్దాం, అప్పుడు కూడా మళ్ళీ చెప్తా. ఓకేనా గైస్? అండ్ పుల్ వచ్చింది, మేకస్ వచ్చింది. లవ్ యూ ఆల్ టీమ్, చాలా బాగుంది. అండ్ పండగనే చేసుకోరు, ఇంకా కలెక్షన్స్ కుమ్మేయండి.
థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, లవ్ యూ. ఏదో ఒకటి నీకు నచ్చింది, ఓకేనా? హాయ్ బ్రో. బ్రో, పులి వచ్చింది, మేక చచ్చింది. ఆల్రెడీ 3 నెలల ముందు నుంచి చెప్తానే ఉన్నారు. అల్లు అర్జున్ దాక్కో దాక్కో మేక, పులి వచ్చి కొరకు పేక అన్నాడు. కానీ దాక్కోవాలి కదా మేక, ఎందుకు బయటికి రావడం? వచ్చింది బయటికి, పులి వచ్చింది, చంపేసింది. ఏమంటావు? కాబట్టి మేకలు అన్నాక కాముకు దాక్కోవాలా, పులి ముందు తోకొప్పకూడదు, అది నేర్చుకోవాలా. భయ సినిమా మేక చచ్చింది బాగుంది, భయ పులి వచ్చింది ఇంకా బాగుంది. అసలు మూవీలో మీకు ఏం నచ్చింది? మూవీలో మంచి ఫుల్ డ్రామా, ట్విస్టుల మీద ట్విస్టులే, క్లైమాక్స్ వరకు ట్విస్టు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. పిల్లనాయాలు ఇంతున్నాడు, సినిమా మొత్తం అల్లాడిచ్చేసాడు సినిమా. వాడి గురించి ఇంకా చెప్పుకోవలే. పార్ట్ 2 కోసం కంపల్సరీ వెయిటింగ్ అన్న. పులి ఎంత ఉన్నా అన్నది కదన్నా, అదే 2 అడుగులు వెనకేసి అనుకో 10 అడుగులు ముందేస్తుంది. కంపల్సరీ ఎంతే ఉంటాడు పులి కోసం వెయిటింగ్ చేయి. వాడే. కానీ ఈ సినిమాలో మనం సినిమాకి పోతే మనకు కనిపించే ఫేసు చిత్రం సీను గారు, ఆయన ఒక్కడే మనకు కనిపిస్తాడు. మిగతా వాళ్ళందరూ తెలియని వాళ్ళే, అందరూ కొత్త కొత్త ఆర్టిస్టులే, మేకల్లాంటి వాళ్ళు. కానీ వాళ్ళు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మాత్రం పులిలాగుంది భయ, పులే. ఒక్కొక్కడు పెర్ఫార్మెన్స్ పులి. సినిమా మాత్రం బాగుంటుంది, ట్విస్ట్ మాత్రం క్లైమాక్స్లో అదిరిపోతుంది. పార్ట్ 2 అంట, వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది కానీ త్వరగా వచ్చేస్తే బాగుంటుంది. ఆ సౌండ్లా భయ, దెయ్యం సినిమాకి వచ్చిన సౌండ్లా గూ 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 ఏంది, ఊ ఊ ఏంది అరిపించేశారు. థియేటర్ మొత్తం క్లాప్స్లే అనమాట. అలా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. మంచి ట్విస్ట్ అయితే ఉంది, మామూలు ట్విస్ట్ కాదు, ఆర్జీవీ లాంటి ట్విస్ట్ వచ్చేసింది అందరూ. నా కోసం ప్లీజ్ కొంచెం చెప్పండి భయ్య. యాక్చువల్లీ మూవీ అయితే చాలా చాలా బాగుంది. పులి వచ్చింది, మేకస్ వచ్చింది. ఐఎమ్ ద టైగర్ 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 టైగర్. కట్అవుట్కి తగ్గట్టు మాట్లాడరా. నువ్వు మేక, ఎట్లాంటి మేక? ఎంత ఉంది కదా ఇక్కడ. బక్క చిక్కిన మేక, బక్క చిక్కిన మేక. వారం రోజులు ఆకులు తిన్న మేక ఈడు. చూడండి ఎట్టున్నాడు. నువ్వు లాంగ్ షాట్లో చూడండి అందరూ చూడండి. యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఈ మూవీలో ఏంటంటే బ్రో, ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. సో ఆ ట్విస్ట్ అయితే అదిరిపోయింది అనమాట, సూపర్గా ఉంది. అండ్ అందులో ఒక పిల్లడు యాక్ట్ చేయడు, బాబా ఏం వేరియేషన్స్ అంటే చాలా బాగుందన్నమాట. అసలు ఇంకా కొన్ని సీన్స్ అయితే అల్టిమేట్గా తీశారు. చిత్రం సీన్ గారు పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. మూవీ ప్లస్ పాయింట్ అది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో వాళ్ళ గుడ్ మూవీ, అందరూ చూడొచ్చు. రాకేష్, హాయ్ దిస్ ఈజ్ రాకేష్. పూలు వచ్చింది, మేక వచ్చిందట. పూలు ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఎప్పుడు వచ్చిందో తెలియదు. సినిమా మొత్తం సస్పెన్స్ ఇస్తారు. ఓవరాల్ అయితే క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ బాగానే ఉండే. వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. ఆల్ ద బెస్ట్ డైరెక్టర్. బ్రో, పుల్లు వచ్చింది, మేక చచ్చింది. సీరియస్లీ చిన్న సినిమా అనుకుని వచ్చినాను. నాకు జెన్యూన్గా చెప్పాలంటే నాకు నిజంగా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లాస్ట్ 45 మినిట్స్ అంటే ఒకరిని ఇంకెందుకు చంపాలనుకుంటున్నారు. ఒకవేళ యాక్చువల్లీ అది తెలుసుకున్న దాని తర్వాత అది కాదు ట్విస్ట్, ఇంకో ట్విస్ట్ ఉంది. మెయిన్ ఏంటంటే ఇంకొక పర్సన్ ఇంకొకరిని చంపాలనుకుంటున్నారు. అసలు ఎవరిని ఎందుకు చంపాలనుకుంటారు అనేది చాలా బాగా ప్రొజెక్ట్ చేస్తాను. నాకు విషయం నాకు బాగా నచ్చింది. అంటే ముఖ్యంగా ఈ మూవీలో చిత్రం సీన్ యాక్టింగ్ బాగా చేస్తాడు. ఆయన ఎప్పటి నుంచో ప్రూవ్ చేసుకుంటా ఉన్నాడు. అదంతా పక్కన పెట్టేస్తే మను అని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆయన కంప్లీట్లీ మొత్తం డామినేట్ చేసి పడేస్తాడు యాక్టింగ్ విషయంలో. ఆ విషయం కావచ్చు. ఇప్పుడు ఏదైనా మనం మూవీ చూస్తే ఎంతసేపు కాస్ట్ బదులు మనం మెచ్చుకోవాల్సినది క్రూన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీస్తారు, ఎవరు ఇచ్చినారో ఏమో కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్ చూస్తున్నప్పుడు యాక్చువల్లీ వచ్చే సౌండ్ కానీ నాకు ఆ మూడు నాకు ప్రాపర్గా కొంచెం పద్ధతిగా ఉన్నట్లు నాకు అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం సినిమాటోగ్రఫీ ఏదో ఒక చిన్న సినిమాటోగ్రఫీ నాకు లేదనమాట. సినిమాటోగ్రఫీ కానీ బీజిఎం కానీ సీరియస్లీ నాకు పర్సనలీ నాకు బాగా నచ్చింది. అండ్ మూవీ ప్లాట్ కూడా స్టార్టింగ్లో స్లోగా తీసుకెళ్ళిపోయినప్పటికీ నాకు బాగా కనెక్టివిటీ ఉందని నాకు అనిపించింది. ఇంటర్వెల్ ముందు కానీ ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ని అసలు ఏ ఒక్కరు కొంచెం కూడా తప్పులు పట్టలేరు అనమాట. సో ఆ విధంగా నాకు అనిపించింది. ముఖ్యంగా ఎస్పెషల్లీ లాస్ట్ 40 మినిట్స్ ఆ వచ్చే ట్విస్ట్ కానీ లేకపోతే పార్ట్ 2 వచ్చేదానికి కూడా కరెక్ట్ ట్విస్ట్ వదిలిపెట్టినారనమాట. వచ్చేసి ఎలా అంటే ఒక నలుగురిలో ఇద్దరి కథ చెప్పేసి ఇంకొక ఇద్దరి కథ మేము పార్ట్ 2లో చూపిస్తాము. సో అనే విధంగా పార్ట్ 2లో ఎలివేషన్ కానీ ఇంకా పార్ట్ 2లో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు జయలలిత కానీ సో ఉండడం అంతా ప్రాపర్గా చూపించినారు. నాకైతే నిజంగా ఒక చిన్న మూవీ చూస్తున్నట్టు లేదు, ప్రాపర్గా ఎలివేట్ చేసిన ఒక మంచి మూవీ చూసినట్లే నాకైతే అనిపిస్తూ ఉందన్నమాట. సో నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ స్మాల్ మూవీస్. ఈ మూవీ నిజంగా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా స్టార్టింగ్ చూసినప్పుడు ఏం అర్థం కాలేదు కానీ మెల్లమెల్లనైతే ట్విస్టులు బాగున్నాయి. విలన్ ఎవరు అర్థం కాలేదు కానీ లాస్ట్కి విలన్ అయితే చిన్న పిల్లోడు అని చెప్పి ఇంకా క్రేజీ. సినిమా అయితే చాలా బాగుంది. ముందు ఇంకా చాలా మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.